కథ కాదు జీవితం. ఇది కథ కాదు బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆమె తను ఇష్టపడ్డ వ్యక్తిని అతనికి తల్లిదండ్రులు లేరనే జాలితో పెళ్లి చేసుకుంది. అతనికి వెనక ముందు ఎవరూ లేకపోవడంతో పెళ్లి ఖర్చులన్నీ కూడా ఆమె భరించుకుంది. పెళ్ళైన వారం రోజులకే కాపురంలో ఎదురైన ఓ చిన్న ఆర్థిక సమస్య భార్యాభర్తలిద్దరిని దూరం చేసేసింది. పెళ్లి చేసుకుని జీవితాంతం అతనికి తోడుగా ఉండాలనుకున్న భార్య భర్త వల్ల ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు ప్రమీల. ప్రమీల వృత్తిరీత్యా ఓ నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ స్నేహితుడు గణేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గణేష్కు నా అనేవారు ఎవ్వరూ లేరని, అతను చాలా మంచివాడు అని చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో ప్రమీల తన పెద్దల్ని ఒప్పించి పెళ్లి ఖర్చులన్నీ పెట్టుకొని ప్రమీల గణేష్ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే ఇద్దరి మధ్య వచ్చిన ఆర్థిక సమస్య ఇద్దరి మధ్య మనస్పర్ధలకు గొడవలకు కారణమైంది. ఇద్దరి మధ్య మొదలైన గొడవలు ఒకరినొకరు నిందించుకునే పరిస్థితులకు దారితీశాయి. మనసులు కలవక పెళ్లి చేసుకుని మనస్పర్ధలతో దూరమైన ప్రమీల గణేష్లు తమ సమస్యకు పరిష్కారం చూపమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి ప్రమీల తన అక్క బావలతో ఇక్కడికి వచ్చింది. అబద్ధం నా మీద మేడంతో చెప్పి నన్ను కొట్టించాడు అక్కడ హాస్పిటల్ అందరి ముందర. అయితే ఇక నాకు అందరితో బాగా బాధ అనిపించింది నైట్ అంతా. అయితే సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు ఇంటికాడ కొట్టాడు. కొట్టినాక నేను ఎన్ని రోజులున్నా నేను చంపేస్తాను, నీ ఇజ్జత్ తీసి నేను రోడ్డు మీద వేస్తా. 6 o'clock బయటకు వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయినాక ఆడ హాస్పిటల్ బంద్ ఉంది మేడం. అయితే ఎక్కడికి వెళ్ళామని అడిగిన. నీకేంద్రా చెప్పాడు దాన్ని, నీకేంద్ర నేను ఒక జాల చూసినా నా మనసు చంపుకున్నా మేడం. ఇక నా భార్యనే కదా, తర్వాత కలిసి ఉంటుందేమో మనసు మారుతుందేమో అని చెప్పి చూసిన. మళ్ళీ ఇంకో జాలకైనా చూసిన మేడం. ఇంకో అబ్బాయితో తిరుగుతుంటే మేడం చూశాను. ఇంకో అబ్బాయితో తిరుగుతుంటే ఎక్కడ తెలిసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే నేను చూశాను మళ్ళగిన అయ్యింది ఏదో అయిపోయింది కదా, నా భార్య నాతో కలిసి ఉంటుందేమో అని చెప్పి మళ్ళగిన ఎవరిని కాదనుకుని బతిన్నాడు మేడం. నాకు అవసరం లేదంటుంది. రండి ప్రమీల, మీ వయసు ఎంతమ్మా? 27, 28 మధ్యలో ఉంటుంది. 28. ఏం చదువుకున్నారా మీరు? చదువు. ఏం చదువుకున్నారు? ఇంటర్ మేడం. మీ అమ్మ నాన్న ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. ఏ ఊరు? తాండూరు మేడం. తాండూరు పక్కన విలేజ్. ఓకే ఓకే. మీరు ఎంతమంది మొత్తం? మేము మొత్తం 7 members మేడం. 7 పిల్లలు? 5 ఆడపిల్లలము, 2 అన్న వాళ్ళు బ్రదర్. 2 మగ పిల్లలు. ఆవిడ మీ సొంత అక్క? మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా? నేను నర్సుగా పనిచేస్తాను. నర్సుగా పని చేస్తున్నారు. ఓకే, చెప్పండి ప్రమీల, ఏంటి మీ ప్రాబ్లం? అదే ఇక్కడ నేను నర్సుగా పనిచేస్తున్నాను మేడం హాస్పిటల్లో. అయితే నా దగ్గర వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు. ఉంటే మ్యారేజ్ విషయంలో వాళ్ళు ఇట్లా అబ్బాయి ఉన్నాడు అని నాతో చెప్పారు. అంటే ఇక్కడ మీరు పనిచేసే నర్సింగ్ హోమ్ లో వాచ్మెనా? వాచ్మెన్ వాళ్ళు నాతో చెప్పారు. ఏంటి మీ పెళ్లి కోసం ఎవరా? పెళ్లి చేసుకోవడానికి కోసము పక్కల అబ్బాయి ఉన్నాడు, అక్కడ రవీంద్ర భర్త అనే స్కూల్ ఉంది, దాంట్లో పనిచేస్తాడు అబ్బాయి. అయితే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, మీరు చేసుకుంటారా అని నాకు అడిగారు. అడిగి అట్లా మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత మాట్లాడి అబ్బాయికి అయితే ఎవరు లేరు, అనాథగా ఉన్నాడు, నువ్వు చేసుకో అని నాతో చెప్పారు. అది చెప్పినాక నేను కొన్ని రోజులు ఆపినాక మళ్ళీ వాళ్ళు నాకు మళ్ళీ అడిగారు, మేడం చేసుకో అబ్బాయికి ఎవరు లేరు, అన్నీ నువ్వే అనుకొని చేసుకో ప్రమీల అన్నారు. సరే అనుకొని మేము చేసుకున్నాక ఈ మొన్న November 22కు మ్యారేజ్ అయింది. అయితే మొత్తం ఖర్చు అంతా నేను పెట్టుకొని మ్యారేజ్ చేసుకున్నా. అబ్బాయి దగ్గర డబ్బులు లేవన్నా నేను ఉన్నాయో లేదో నాకు అవన్నీ చెప్పలేదు కాబట్టి నేను చేసుకున్నాక మొత్తం నా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఈ నెల కొంచెం కిరాయి నువ్వు కట్టుకో అని నేను చెప్పాను. నేను కట్టాను, నేను ఎందుకు కడతా కిరాయి, నువ్వు కట్టుకో, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఎందుకు కట్టాలి నీ కిరాయి, నేను కట్టాను అన్నాడు. అంటే అతను ఏం సంపాదించడా? అంటే నాకు వచ్చే 4-5 వేలు జీతం, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు పైసలు అడుగుతావు, నన్ను అడగక పైసలు అన్నాడు. అయితే అట్లా చిన్న గొడవ అయింది.
గొడవ అయినాక ఏం చేసిండు, హాస్పిటల్ కాడికి పోయి మేడంకి చెప్పిండు, నాకు ఇట్లా తింటుంటే నా ప్లేట్ లాక్కున్నది ప్రమీల, మంచిది కాదు, అంత చెడ్డ బుద్ధులు ఉన్నాయి మేడం, నేను తినే గిన్నెని తీసుకున్నదని అందరి ముందర పోయి చెప్పిండు. పేషెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళ ముందర పోయి చెప్పేసిండు. చెప్పినాక మేడం ఏం చేసి నాకు వచ్చి నెత్తి మీద కొట్టింది, నువ్వు అట్లా ఎందుకు చేసినావు అని అందరి ముందర కొట్టింది. తాళి తెంపుకుంటానే నా దగ్గరకు వచ్చిండు, ఈయన దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిండు, తెంపుకోలేడు. అట్లా తీసే అన్నాడు, తీసేపించుకుండు. అంతటితో బాగా ఇక అట్లా ఇట్లా ఇక చిన్నగా గొడవ ఎక్కువనే అయిపోయింది. ఇంటికి వచ్చాడు. అంటే మీకు హాస్పిటల్లో గొడవ అయిందా? హాస్పిటల్లో ఈయన వచ్చి గొడవ. మీరు ఇంట్లో భోజనం తీసేసారా? నేను తీయలేదు మేడం, నేను తీయలేదు, కానీ అబద్ధం నా మీద మేడంతో చెప్పి నన్ను కొట్టించాడు అక్కడ హాస్పిటల్ అందరి ముందర. అయితే ఇక నాకు అందరితో బాగా బాధ అనిపించింది నైట్ అంతా. అయితే సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు ఇంటికి కొట్టాడు. కొట్టినాక నేను ఎన్ని రోజులున్నా నేను చంపేస్తాను, నీ ఇజ్జత్ తీసి నేను రోడ్డు మీద వేస్తా, మా ఇంటి వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. ఎందుకు ఈమె మంచిది కాదు అది ఇదని ఇంకా ఏదో అంత నా మీద చెడ్డగా అంత ప్రూఫ్ చేసి మా వాళ్ళతో చెప్పాడు. చెప్పినాక ఏం చేసిండు, నేను అన్నాను, నేను చెడ్డదాన్ని కదా, నాతో ఇంకా నీకేం పని, నువ్వు అందరి ముందర నన్ను బ్లేమ్ చేస్తున్నావు, చెడ్డదానికో నువ్వు మాట్లాడుతున్నావు, చెడ్డదానితో ఇంకా నీకేం పని అని నేను అన్నాను. అంటే ఇక తను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి బయట ఎక్కడో ఉంటుండు. ఎక్కడో ఉండి ఇక కాగితం రాపి నా తాళి నాకు ఇచ్చేసేయి, నా మెట్టెలు నాకు ఇచ్చేసేయి, నేను కట్టిన వస్తువులు నువ్వు మంచిదనవు కాదు అది ఇదని మా ఏరియాలో అందరికీ చెప్పాడు. సరే చెప్పినా కానీ అవన్నీ నేను ఏమనలేదు. ఇంక అంతటితో ఆయన దూరంగా ఉంటుండు. నా విషయం మొత్తం బయట బజార్ పాలు చేస్తుండు. ఒకరోజు లాయర్ దగ్గర తీసుకుపోయి తనతో ఇక ఏమేమి మాట్లాడినరో ముందు నాకేం తెలియదు. మరి ఆయన అడిగాడు, ఇట్లా ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా చెప్పాము, విడాకులు కావాలంటుంది, అట్లా వద్దంటుంది కదా, మరి ఇట్లా మీరు ఇట్లా కుదరట్లేదు కదా, మరి ఏదో ఒకటి చేసుకోండి అని లాయర్ గారు చెప్పారు. చెప్తే కాదు దీన్ని నువ్వు వదిలిపెట్టా, నేను కోర్టుకేస్తా, కోర్టుకు దింపిస్తా, దీన్ని నేను అందుకు వదులుతా, నేను దాన్ని ఇజ్జత్ తీసి రోడ్డు మీద వేస్తా అని ఆయన చెప్పాడు. చెప్పినాక ఇక సరేలే అని నేను ఇక కామ్గా వచ్చేసాను ఇంటికి. చూడమ్మా మీరు మంచిగా ఉండేటట్లు ఉంటే ఉండండి, లేదంటే కోర్టుకు వెళ్ళి మీరు విడాకులు తీసుకోండి అని తను చెప్పారు లాయర్ గారు. ఇంకా రోజు పదే వీళ్ళకి ఫోన్ చేయడం, రండి ఫోన్ చేస్తాం, రాండి విడాకులు ఇస్తాము, రండి, మీరు కాగితం మీరు పెళ్లికి వచ్చిండ్రు కదా రండి అంటే, మేము మా చెల్లెలు డబ్బులు సరిపోకొచ్చినాయి అంటే అక్కడ 3 రూపాయల మిత్తికి పైసలు తెచ్చి కూడా ఇచ్చినాం మేడం మేము. మరి ఇవన్నీ మేము కూలి మళ్ళీ మేడం దగ్గర ఒక 20,000 నేను తీసుకున్నా మేడం. ఏమి తీసుకున్నదంట ఆ మేడం దగ్గర ఆవిడ ఏం చేస్తుంటే నాకు మంత్లీ శాలరీలో కట్ చేస్తుంది ఆవిడ. అంటే ఇక నాకు సరిపోవట్లేదు, కొంచెం నీవు ఈ నెల కిరాయి కట్టన్న దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఆ రోజు నుండి కొట్టడము, తిట్టడము, నన్ను అనుమానించడము, అక్కడ తిరిగింది ఇక్కడ తిరిగింది, ఆ సంబంధం ఈ సంబంధం, ఇక మొత్తం నన్ను పబ్లిక్లో పెట్టేసింది. నాకన్నా ఏజ్ పెద్దది, ఇక ఏదేదో చెప్తుండే. నేను అన్నాను, నేను పెళ్ళికి ముందు నా ఏజ్ నీకు తెలియలేదా అని, నేను ఒక అనాథగా నేను పెళ్లి చేసుకున్నా, నీకేం లేదని అనాథగా నేను చేసుకున్నాక నువ్వు ఇష్టం మాటలు నువ్వు మాట్లాడడం, నువ్వు కొట్టడము, తాళి తెంపుకుంటూ అనడము, తాళి తీసి అనడము, ఇవన్నీ మంచిది కాదు, నీకు ఇష్టం ఉంటే ఉండవు, లేకుంటే నువ్వు పో అని నేను చెప్పిన. నువ్వు అనవసరంగా నన్ను పబ్లిక్లో పెట్టడం ఏం అవసరం, నేనేం చేసినా నువ్వు పబ్లిక్లో పెట్టావని నేను ఇక బాగానే నేను గిట్ట మాట్లాడినా మేడం. ఎన్ని రోజులు అయింది మీరు ఇద్దరు విడిగా ఉండి? ఇప్పుడు 2 monthsగా వస్తుంది మేడం. 2 months. పెళ్ళి ఎన్ని నెలలు అయింది? నవంబర్ 22 నవంబర్లో పెళ్ళి అయింది. సో పెళ్ళి 10 రోజులే కలిసినారు, తర్వాత విడిపోయారు. అతను సపరేట్ ఉన్నాడు, మీరు సపరేట్ ఉన్నాం. మీ ఇద్దరికి ఏం గొడవలు లేవు కదా? ఈ గొడవలు ఏమి, ఇది గొడవ మేడం, ఇంతే గొడవ. ఏం గొడవ? నేను కిరాయి కట్టమన్నా కనుంటే అది అయిపోయిందమ్మా, కిరాయి కట్టమన్నందుకు గొడవ పడ్డారు, విడిపోయారు. ఇప్పుడు అతను వచ్చి ఇంక మిమ్మల్ని ఏమైనా హింసిస్తున్నాడా మీ దగ్గరకు వచ్చి? మీ ఇంటికి రోజు రావడం చేయడం ఏమన్నా? ఫోన్లు చేస్తాడు మేడం, వీళ్ళకి ఫోన్లు చేస్తాడు, విడాకులు కావాలి నాకు. ఇప్పుడు మీరు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా ఇవ్వద్దు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి మీతో ఏం చెప్పారో నాకైతే తెలియదు మేడం. నేను అయితే మీరు కంప్లైంట్ ఇచ్చారు, నేనైతే ఇక్కడికి వచ్చాను. అంటే విడాకులు ఇమ్మని ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం అడుగుతున్నాడు అతను? వీళ్ళకి అడిగాను, మాకు విడాకులు రాసుకుంటాము, మీరు రాండి అన్నప్పుడు పెళ్లికి వచ్చారు కదా వద్దా, మీరు రాండి, మీరు వచ్చినాక నేను విడాకులు ఇక్కడనే మా స్కూల్ దగ్గర మంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళందరిని పెట్టుకొని 4 మాట్లాడి విడాకులు రాపించుకొని నా అంతకు నేను ఆపి ఉంటా, మీరు రాండి అని చెప్పి. ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చారు మేడం. సో ఎందుకు వచ్చాడో మీకు తెలియదు ఇప్పుడు? కంప్లీట్ అయితే మీరైతే ఏమనుకుంటున్నారు? మీరు అతనికి విడాకులు ఇచ్చేసి విడిపోవాలనుకుంటున్నారు. అవును మేడం. మరి ఎందుకు చేసుకున్నారు, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారమ్మా? ఇంకా అంతా నేను ఒక విషయంలో అట్లా అడిగినందుకే ఇంకా అంతా నన్ను పబ్లిక్ లో పెట్టాడు మేడం.
అంత ఇక పబ్లిక్లా నేను చెడ్డదాన్ని మంచిది కాదు అని నన్ను అంత చెడుగా చేస్తుండ్రు. సో అతనిలో మంచి ఏమైనా చూసారా మీరు ఎప్పుడన్నా? అతను నేనేం చూడలేదు మేడం. మరి ఏమి చూడకుండానే చేసుకున్నారు పెళ్ళి? అనాథగా ఉన్నాడు, ఎవరు లేరు అని నా వెనకనే వీళ్ళు 2-3 నెలలు నా వెనక పడారు మేడం. వాచ్మెన్ వాళ్ళు అడిగారు, చేసుకొని అడిగారు. అయితే సరే అని అది ఒప్పుకున్నాక మధ్యలో గిట్ట మళ్ళీ ఒకసారి చిన్నగా గొడవ అయితే నేనేమన్నాను, సరే వద్దన్నాడు, ఆయన అన్నాడు వద్దని. సరే వద్దనుకున్నావు కదా వద్దులే అని నేను కాముగా ఉండిపోతే ఏం చేసిండు, నువ్వు కావాలని మళ్ళీ వచ్చి నా కాలు పట్టుకుండు, నేను చేసుకుంటాను కంపల్సరీగా నేను చేసుకుంటాను కాలు పట్టుకున్నాక ఏమైంది, సరేలే ఏముందిలే అనాథనే కదా, నాతో కలిసి ఉండడమే నాకు ఇష్టం అని నేను అనుకున్నా. నాతో కలిసి ఉంటే ఏ 4 లేకుండా మంచిగా ఉండడమే నాకు ఇష్టమని నేను అనుకున్నా. ఇక అనుకున్న మ్యారేజ్ చేసుకున్నాక మంచిగానే ఇక మళ్ళీ తర్వాత ఇక ఈ గొడవ స్టార్ట్ అయింది మేడం. నేను చెడ్డదాన్ని అన్నట్లు నాకు ప్రూఫ్ చేస్తుండు. మీ ఆయన పేరేంటి? గణేష్. సరే ఇప్పుడు అతను పిలిచి మాట్లాడదాం, ఏంటి అతను ఏం చెప్తాడు? మీరు గణేషా? మీరేమవుతారమ్మా? నేను వాళ్ళకు పిల్లి లాంటి దాన్ని అమ్మ. నా దగ్గర మీరే వాచ్మ్యాన్ అని చెప్పి. మీరు అనాథ, మీకు ఎవరు లేరా? అమ్మా నాన్న ఎవరు, మీ చుట్టాలు ఎవరు లేరు? ఎవరి దగ్గరికి వెళ్ళండి. సో మీకు అమ్మా నాన్న ఎవరు చనిపోయారు చిన్నప్పుడే? మీ చుట్టాలు ఉన్నారా? కానీ ఎవరి దగ్గరికి మీరు వెళ్ళరు. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళతో పరిచయం మీకు? 4 years. 4 years. 4 years నుంచి పరిచయం. అంత ముందంతా ఎక్కడ పెరిగారు మీరు? అంత ముందుకు మా పెద్దమ్మ దగ్గర పెరిగాను, కానీ నేను ఎవరి దగ్గరికి అక్కడ ఏమైనా చదువుకున్నారా మీరు? చదువుకోలేదు మేడం. ఏం చదువుకున్నారు? ఏం పని చేస్తారు? క్లీనర్ బస్, ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ ఉన్నప్పుడు బస్ క్లీనర్ గా చేసిన మేడం. క్లీనర్ గా నేను క్లీనర్ గా చేస్తుంటే ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ అయింది మేడం. ఓపెనింగ్ అయినాక ఈ అమ్మాయి కొద్దిగా పరిచయం, అంటే వీళ్ళు పరిచయం అయ్యారు మేడం. హాస్పిటల్ ఈ వాచ్మెన్ వాళ్ళు పరిచయం అయినాక ఏమైనా ఇట్లా సంగతి అని చెప్పి మా ఊరికి ఇట్లా సంగతి అయినాక పరిచయం అయినాక వీళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే ఈ అమ్మాయి పరిచయం అయింది మేడం. పరిచయం అయినాక ఒక రోజు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, నీకు 4 లక్షలు ఇస్తే బండి పెడితే నన్ను పెళ్లి చేసుకుంటా లేదని అడిగింది. నువ్వెవరు నేనెవరు, ఈ కొద్ది పరిచయంలోనే అట్లా అంటావు అదేం చెప్పాను. అట్లా అనొద్దు అదేం చెప్పంటే సరే అని చెప్పి నేను ఊకున్నా మేడం. ఫోన్ చేస్తుండే మాట్లాడుతుండే, నైట్ పూట ఫోన్లు చేయదు, మా ఇంట్లో మాకు పిల్లలు ఉంటారు, చేయొద్దు అదేం చెప్పాను మేడం. సరే అని చెప్పి ఇక బంద్ చేసిన మేడం. ఇక ఇక్కడికి వస్తుంటే మాట్లాడుతుండే చేస్తుండే నేను చెప్పాను ఇక ఫోన్లు చేయొద్దు అదేం చెప్పాను. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నా మాట్లాడటానికి వెళ్తున్నా అదేం చెప్పా. అంటే ఎప్పుడు వెళ్తావు, ఎందుకు వెళ్తావు, మన ఇద్దరం చేసుకుందామన్నాం కదా, నువ్వు ఇంకో వేరే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావు అదేం చెప్పాను. అంటే ముందు నుంచి అమ్మాయి అంటే మీకు ఇష్టం లేదని చెప్పారా? ఇష్టం లేదని చెప్పాను. అంటే కొన్నాళ్ళు కలిసి తిరిగానన్నారు కదా? అది అప్పుడు కాదు మేడం. అయితే ప్రజెంట్ గా నేను అక్కడ వెళ్ళినాక మళ్ళా అమ్మాయిని చూసేసినాక మా వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకపోతే మళ్ళీ నేనేం చేసిన అంటే మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళ దగ్గర ఉంటుంటే కదా మేడం, ఒప్పుకోవట్లేదు. ఇక వాళ్ళ దగ్గరికి ఏం చేసిన అంటే ఇక అమ్మాయి వద్దనుకుంటున్నా కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసిన మేడం. స్కూల్లో ఉండిపోయినా మేడం. అంటే మీరు ఎవరు ఏ అమ్మాయిని చూసుకున్నారు? వేరే ఊర్లో ఒక అమ్మాయిని చూసుకున్నా మేడం. సో అమ్మాయిని మీ వాళ్ళు ఒప్పుకోలేరు. ఇక ఒప్పుకోకపోతే నేను ఏం చేసిన అంటే ఇక్కడికి వచ్చేసిన. ఈ స్కూల్లో ప్రజెంట్ ఈ స్కూల్లోనే ఉంటున్నాయి. ఇక ఉంటుంటే ఇంకా పరిచయం అయిపోయింది మేడం. ఈ అమ్మాయి పరిచయం అయింది. ఇక కూరగాయలు తేవడం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం, అవి తేవడం, ఫ్రూట్స్ తేవడం, చిన్న విషయానికైనా ఫోన్ చేసి పిలిచేది మేడం. ఏ విషయంకైనా సరే ఫోన్ చేస్తుంది మేడం. ఇక అంత ఇంత రాగా పరిచయం క్లోజ్ అయిపోయింది మేడం. క్లోజ్ అయిపోయినాక ఇక నేను అన్న, నాకు తల్లిదండ్రులు అయితే ఎవ్వరు లేరు కదా, వీళ్ళని దగ్గర ఉండి వీళ్ళని బతికినా అన్న, తల్లిదండ్రులుగా నిలబడి పెళ్లి చేయండి అని చెప్పి వీళ్ళని బతికినాను మేడం. బతికిలాడితే ఏం చేశారంటే వీళ్ళు సరే మీరిద్దరు మంచిగా ఉంటా అంటే మేము చేస్తామని చెప్పి వీళ్ళిద్దరు ఇక్కడ నిలబడి చేసిరు మేడం పెళ్లి. అయితే నా ద్వారా అట్లా పరిచయం అయ్యారు. నేను పెళ్లి వద్దన్నాను. ఇప్పుడు మన క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు. రేపు పొద్దుగాల మీ పెద్దమ్మ కొడుకులు ఉన్నారు అన్నావు, చూద్దాం ఒక 6 నెలలు ఆగండి. ఆగిన తర్వాత వీళ్ళకు మధ్యలోనే ఒక 2-3 నెలల తర్వాత చిన్న గొడవ వచ్చింది. ఏమైందంటే వీళ్ళు గొడవ పడ్డారు, మా ముందరనే పడ్డారు. నేను తోలుకోపోతానంగా వేరే వాళ్ళని ఎందుకు బండి అడుగుతున్నావు, నాకు సంబంధం లేని వీడు అన్నాడు. అంటే అట్లాంటిది వద్దిగా, మనకు సంబంధం లేని నేను వద్దన్నాను. అందరి ముందటే చెప్పాను, వద్దు పెళ్ళి, మన మీద బ్రతకని కొడుచిన మీద సంసారం ఇది ఏంది ఒట్టి కాదు, మా మాకు ఫ్యామిలీ ఉన్నది గణేష్ వద్దు. కాకపోతే అలా ఇంటికి పోయి వాళ్ళందరినీ పిలిచి అడుగుదాం, అడిగిన తర్వాతనే పెళ్ళి. అంతవరకు అంటే మాకు ఎవ్వరు లేరు, నాకేం సంబంధం లేదు, గణేష్ నేను ఉన్నా అని 4 ముందటనే చేసి చెప్పింది. మేము అట్లా కొద్దిగా రిలీఫ్ అయింది. మరి సరే మరి ఇంత దూరం వచ్చారు కదా, బతుకుతారు కదా అన్నాం. నేను ఏం చెప్పిన అంటే కాగితం రాసుకుందాం, మీ అమ్మ నాన్నని పిలువు, మేము 4 ఉంటాం. గల్లీలో కూడా 4 పెద్ద మాస్టర్లు చెప్పినాం, గల్లీ లీడరు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పినాం. తలా కొంత సాయం చేసిరు వాళ్ళు, ఉట్టేం చేయలేదు. అందరూ 5,000 ఇచ్చారు మేడం, ఒకరు 2,000 ఇచ్చారు, ఒకరు 1,000 రూపాయలు పుస్తమెట్టలు చేయించారు. స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ మేడం పుస్తమెట్టలు చేయించారు. అయితే మేము పెళ్లి చేసేటప్పుడే చెప్పాం, అబ్బాయి మాత్రం అనాథ, నేను వాచ్మెన్ గా పనిచేస్తున్నా, వాళ్ళు వాచ్మెన్ గా రేపు పొద్దంటే మాత్రం మేమైతే ఇక్కడ ఉండం, మేము ఉండేటోళ్ళం కాదు. అబ్బాయిని మంచిగా చూసుకుంటట్టయితే ఉండని వాళ్ళ బావను వాళ్ళ అక్కలను అందరిని పిలిచి వాళ్ళ ముందరనే మాట్లాడాం.
కాగితం రాసుకున్న పెళ్లి పెట్టుకుందాం అనే వరకు నేను లేను ఆయనతో పోయారు, పెళ్లి పత్రిక పెట్టించుకొచ్చారు. సరే పెళ్లి ఈయన వచ్చి కాళ్ళ మీద పట్టాడు, పెళ్లి పత్రిక పెట్టించిన చెడగొట్టకే. వీళ్ళు ఏం మాట్లాడుకురో మాకు తెలియదు. ఇక సరే మరి ఇట్లా అయిందానికి మన గల్లీలో కూడా 4 పెద్ద మసాలు చెప్పుదామని 4 పెద్ద మసాలు చెప్పినాం. వాళ్ళ బావాల అక్కని పిలుచుకొచ్చినాం, వాళ్ళ ఊరికి తోలుకపోయింది, వాళ్ళ ఊరి కాడ మాట్లాడి వచ్చినాం, ఇంటికి మాట్లాడుకొచ్చినాం. ఆడ అసలే మాట్లాడిన మేడం. అయితే పోయేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కూడా మంచి ఇల్లు ముట్టకూడదు అని చెప్పి, సరే మీరు చెప్పినట్టు అయితే ఈయన కిన్నరగా పని చేస్తారు. మరి ఎట్లా రేపు పొద్దుగాల వాళ్ళ ఊళ్ళో ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని పట్టుకుంటారు అన్న. నేను చెప్పుకుంటా అని వాళ్ళ ఊళ్ళో బస్సు డ్రైవర్గా చేస్తారని చెప్పమన్నది. సరే బస్సు డ్రైవర్గా చెప్తాం, మరి రేపు పొద్దుగా రిమార్క్ అయితే ఎవరికి వస్తుంది? మేము ముందట వాళ్ళు మమ్మల్ని అంటారు, ఫస్ట్ వద్దన్న నేను చెప్పుకుంటా రమేష్ అని వాళ్ళ బావల ముందర కూడా చెప్పింది. అన్నీ నేనున్నా, మీరు ఏం టెన్షన్ పడొద్దు, నేనున్నాను అందరికి భరోసా ఇచ్చి మంచిగా చేసింది. పెళ్ళి అయినాక 4వ రోజుకు అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసింది నైటే, అన్నకి సంగతి నన్ను వెళ్ళిపోమంటుంది, ఎందుకు వెళ్ళిపోమంటుందో నాకు తెలియదు అంటే. ఎందుకు వెళ్ళిపోమంటారు అంటే రూమ్ కిరాయి అయితే నేను పెళ్ళి అయ్యాను 6 రోజులు అవుతుంది, ఇప్పుడు నాకు వచ్చేది 10 తారీఖు శాలరీ, ఇప్పుడు ఉన్నదే 2 తారీఖు, ఇప్పుడు 27 తారీఖు ఏడొస్తుంది అంటే సార్ నేను అడుగుతుంది అన్న. అంతల్లి మేము ఫోన్ చేసింది నాకు, ముందని తింటాడా వాడేమో సంపాదించుకొచ్చినట. అట్లెందుకు అంటావు ప్రేమిలా, పెళ్ళి 4 రోజులు కాలేదు గట్ల మాట్లాడుతున్నారు కదా, ఫోన్ మాట్లాడుతున్నా వీళ్ళ దగ్గర పోయినా. ఇట్లా అంటున్నారంటే అరే అమ్మాయి గట్ల మాట్లాడుతుంది ఏందని పిలిపించింది. ఏంద్రా రేపు పొద్దు మా ఇజ్జత్ తీసినట్టు చేస్తుంది, ఏం కథ ఇది ఏం లెక్క అని అంటే, ఇప్పుడు రూమ్ కిరాయి కడితేనే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నాకు అవసరమే లేదు. సరే మీ అమ్మ నాయన పిలువు, మీ అన్నలు ఉన్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, అందరు ఉన్నారు, పిలువు. వాడొచ్చి ఏం చేస్తే బూత్ మాట మాట్లాడి అందరం ఒక్కలేం లేము, చాలా మంది ఉన్నాం. ఎవరిని పడితే వాళ్ళే గలీజ్ మాటలు మాట్లాడేస్తుంది. వాళ్ళ బావ కూడా చెప్పిండు, ఆమె బల్ల గుద్ది చెప్తుంది, అరే నువ్వు లేవు రైడ్కి వెళ్ళి నువ్వు లేచిపోరా, నువ్వు లేచిపోరా అని మాట్లాడుతుంది. అప్పుడు మేమేం మాట్లాడలేదు. మిమ్మల్ని ఆయన ఆయన కూడా చెప్పింది, ఆయననే వాళ్ళ బాగున్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ బాగున్నది, అందరూ అరే నువ్వు లేవుస్తావా లేవరా, నీకు సంబంధం లేరా, నువ్వు లూజ్ మైండ్ ఎందుకు వద్దన్నదో మాకైతే ఏ రీజన్ మాకు తెలియదు. ఇప్పటికి కూడా అర్థమవుతలేదు మేడం, అసలు ఎందుకు వద్దంటుందో మాకు అర్థమే కాలేదు. ఎందుకు అంటుంది? ఆ పిల్లగాడు ఒక సిగరెట్ తాగేటోడు కాదు, ఒక తాగేటోడు కాదు, తాగుపోతు కాదు, తిరిగిపోతు ఇలా ఉన్నారు నిజంగా. ఆడమంది ఆయమ్మలు వాళ్ళతో మాట్లాడాడు కూడా మాట్లాడాడు. ఎందుకు వద్దంటున్నాను దానికన్నా ఎవరు తాగి గిత తిరుగుతుండు, వేరే వాళ్ళతో తిరుగుతుండు గిట్న. పెళ్ళి కరెక్ట్ 1 వారం రోజులకే ఈ సిచ్యువేషన్ జరిగింది. అప్పటి నుంచి గెంటేసింది ఇంట్లోకి. నేను వేరే వాళ్ళతో కూడా తిరుగుతుంది మేడం. కుదుగా చెప్తున్నాను నేను. ఒకసారి సినిమా హాల్లో వెళ్ళింది, బండి మీద వెళ్ళడం, ఆడ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ బళ్ళ మీద వెళ్ళడం, చాలాగా అదిగా మాకు మేము చూసినాం. కానీ ఎందుకు పోని కలపాలి, ఒకరిని కలపాలి. కానీ ఇప్పుడు మేము ముంగట అంటున్నాం మీరే నేర్పిరంటే 1 వారం రోజులకు ఏం నేర్పేది ఉంటుంది? మీరు మంచి బ్రతుక. ఆయన కూడా వీణను వాళ్ళ అన్నను పిలిచి కూర్చుండే పెట్టిన, చూడమ్మా ఎందుకు వద్దా, మీ వల్లనే జరిగింది ఇదంతా, నువ్వే నేర్పుతున్నావు అని ఇట్లా కొట్టి ఇట్లా సిట్కే కొట్టుకుంటా, అరే నువ్వు లేవురా, అరే నువ్వు ఇడికని లేవురా, ఫస్ట్ ఇడికని లేవురా అని అంటుంది. మేము పోయిన వాళ్ళు మేము అంతా షాక్ అయిపోయినాం. చంటుడు మీరు అనడం మీరేమి అనలే. ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే మేము ఏది డబ్బులన్నీ ఖర్చు పెట్టేసాం పెళ్ళికి, సో నా దగ్గర డబ్బులు లేవు, సో 1 నెల అద్దె కట్టమన్నందుకు అతనికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాన్న గొడవలు చేశాడు, నన్ను అసైన్ చేశాడు, నేను ఎవరితో తిరుగుతున్నాను మాట్లాడాడు, వెళ్ళి మా హాస్పిటల్ వెళ్ళి మా మేడంతో చెప్పాడు అందరి ముందు, వాళ్ళు నన్ను అక్కడ మా మేడం కొట్టింది అని చెప్తుంది. అమ్మాయి ఎదురుగానే ఉన్నావు కదా, అడుగు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు తప్పేవాది. ఇప్పుడు అతను చెప్పేది చూస్తే నువ్వు చేసిన తప్పులాగా ఉంది పక్కాగా. ఇప్పుడు నువ్వు చెప్పేది చూస్తే ఇప్పుడు అతను చేసేది తప్పు అన్నావు. అతను ఏం తప్పు చేశాడు? అడుగు, ఎదురుగానే ఉన్నాడు కదా. ఇప్పుడు అద్దె కట్టమన్నా తప్పు కాదు కదమ్మా. అది కట్టమన్నా మేడం, కట్టమన్నందుకే నా గురించి పోయి హాస్పిటల్లో నేను తిన్న ప్లేట్ లాక్కున్నదని మేడంతో చెప్పాడు. అక్కడ తిన్న ప్లేట్ మీరు వెళ్ళి చెప్పారు అట్లా మేడం? లాక్కుంది మేడం. లాక్కున్నా. మేము 4 అన్నం తింటుంటే ఎప్పుడు తింటాం అయితే ఒక ప్లేట్ తీసుకెళ్ళి లోపల పెట్టేది, అన్నం లేదేం లేదు, పెట్టేసి లోపల అన్నది. అది నిజం కాదు మేడం. నేనన్నా కాదు ప్రేమిల, నేను ప్లేట్ లాక్కున్నా. వాళ్ళ అక్క కూతురుతో ఏం చేసింది మేడం, ఆయనతో మాట్లాడితే ఇంట్లోకి నిలగొట్టేస్తా అన్నది. వాళ్ళు ఉన్నతో మాట్లాడడం బంద్ చేసి మేడం. మేడం వీళ్ళందరూ మాట్లాడుకొని వచ్చారు, ఇలా చెప్పాలి ఇలా అని మాట్లాడుకొని వచ్చారు. నేను చెడ్డదని అనుకొని ప్రూఫ్ చేశాడు మేడం. నేను చెడ్డదని అనుకుని వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతుండగా మేడం ఇదే గొడవ, రోజు ఇదే గొడవ, వీళ్ళందరూ గ్యాంగ్ అంతా ఒకటే. ఇగో నన్ను చంపేస్తా అన్నాడము, పొడి చేస్తానడము, ఇవన్నీ అన్నారా లేదా మీరు అడగండి.
ఇవన్నీ మాట్లాడుకొని వీళ్ళందరూ రోజు గ్యాంగ్ నిలబడి గేట్ దగ్గర నిలబడి మాట్లాడి ఎవరెవరినో ఫేవర్ చేసుకుంటూ ఉంటారు మేడం వీళ్ళు. ఎవరితో అన్నాడు? నాతోనే అన్నాడు. అది కూడా ప్రూఫ్ ఉందా? నేను అడిగినా మేడం 3 days చెప్పకుండా వెళ్ళిపోయింది మేడం ఇంట్లోకించి. ఎక్కడ వెళ్ళినావు అడిగితే నీకు ఎందుకు రా అంటది. నేను అవన్నీ నీకేంద్రా నీకు చెప్పేది అన్నది 10 మందిలో అదే మాట మాట్లాడు. 10 మందిలో ఎవరు 2 లక్షలు ఇచ్చి ఆగు 2 లక్షలు ఇచ్చి చేసుకున్న బిడ్డ ఇట్లా చిట్కలు కొట్టుకుంటా మేడం 2 లక్షలు ఇచ్చి చేసుకున్న బిడ్డను నేను లోమంటే లేవాలే కూసమంటే కూసాలంటుంది మేడం. మాట అన్ననా నేను ఆ మాట అంటే మేడం కొట్టింది. ఆగమ్మా ఆ మాట అంటే మేడం కొట్టింది. వీళ్ళు లేనప్పుడు ఇక్కడ స్కూల్లో చేస్తుంటే ఇక్కడ లేనప్పుడు వాచ్మెన్ ఉన్నా మేడం. ఆ గణేష్ నువ్వు ఏం చేస్తావు గణేష్ వెళ్ళినాక నేను లాకేష్ పడుకుంటా మేడం. డ్రింకింగ్ స్మోకింగ్ ఏది అలవాట్లేదు మేడం నాకు ఏంటంటే నా భవిష్యత్తు. సార్ మీరు లైఫ్ లో చేరగానే మీరు డబ్బులు సంపాదించరు. నేను డ్యూటీ చేసుకుంటున్నా మేడం. ఇప్పుడు నా 10,000 నా శాలరీ. పని చేస్తే నేనే డబ్బులు కట్టి డ్రైవర్ గా నేర్చుకొని వీళ్ళందరి గ్యాంగ్ ఒకటి నా మీద చెయ్యాలనే వీళ్ళు మాట్లాడుకొని 6 నెలల ఎంతో కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు మేడం. ఒకటి నేను ఈ పెళ్లి కూడా వద్దంటే నువ్వు అతన్ని ఏదో బుద్గరిచ్చి మేము లేని సమయం మీరు వచ్చిన కాలు మొక్కిలు ఆయన వద్దన్నప్పుడు నేను కామ్గా ఉండిపోయినా మేడం. 3 రోజులు నేను అసలు పెళ్లి చేసుకోను మేడం. మాట్లాడక రమేష్ ఒకటి చెప్తాను నా ఆత్మసాక్షి చెప్తుంది అలాంటి కాదు మా కూడా చెల్లెలున్నారు. నీ సంసారం ఖరాబ్ చేస్తే నా సంసారం ఖరాబ్ అయినట్టే లేక అన్ని నేర్పింది వీళ్ళు మేడం. ఏమి నేర్పింది చెప్పండి. మాట ఏం నేర్పో చెప్పండి. అంటుంది కదా అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అమ్మంటుంది. చెప్తున్నాను కదా అన్నం పెట్టేటప్పుడు ఎవరైనా గిన్నె అన్నం తినేటప్పుడు గిన్నె తీసుకుంటారు ఎవరైనా పిల్లలు తీసుకుంటారు ఎవరైనా ఎంత ఇదైనా కానీ అన్నం తీసుకుంటారు వెళ్ళి. అన్నం కాదు ప్లేట్ తీసుకుపోయి పెట్టిందంట. ఈమె నాకు ఫోన్ చేసి గంట సేపు మాట్లాడింది ఊరికి తాండ్రు మాట్లాడింది. ఈమె ఇట్లా మీ చెల్లెలు పిల్లలు తీసుకుందంట గణేష్ దగ్గరికి మీరు రాండి మాట్లాడతారు మీరు రాండి మాట్లాడరు అని 2 గంటలు ఫోన్ చేసి చెప్పింది. మీరు అనాథని ఎలా పడితే అలా పడుంటాడని చేసుకున్నారు. అతను పడి ఉండలేదు కాబట్టి మీకు నచ్చలేదు అంతేనా? రూమ్ కిరాయి కట్టాలని ఆమె పైసలు అయిపోయినాయి కదా. అయిపోయినాయి 1 నెల కట్ట అంటే నేను కట్టను నేను ఎందుకు కట్టాలి నువ్వు కట్టుకో నా పరిస్థితి నీకు తెలియదు అంటుండు మేడం రూమ్ లని అని. మరి మేడంతో ప్లేట్ లాక్కుందని చెప్పినావు ఎందుకు చెప్పినావు అంటే నీ ఇజ్జత్ తీయాలని నేను చెప్పిన. నీ ఇజ్జత్ తీసి నేను రోడ్డు మీద వేస్తా. మాకు అక్కడ ఊరికి వెళ్ళేమన్నామంటే నువ్వు అక్కడ మాట్లాడదాం రండి మీరు మాట్లాడండి. ఊరికి వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళి అయితే వీళ్ళ అక్క వాళ్ళు వచ్చారు. వీళ్ళ అక్క వాళ్ళు వచ్చి ఏం గణేష్ ఏమంటున్నావు అంట మా చెల్లెని చూస్తే మేమే ఉచ్చపోసుకుంటాం నువ్వు పోసుకోవా. సరే ఇప్పుడు ఆవిడేమంది మీరేమన్నారు ఇవన్నీ ఎందుకు పనికిరాని మాటలు అంతే కదా. ఎందుకన్నా పనికి వస్తాయా? చేసుకునే ముందు బుద్ధి ఉండాలి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా ఆవిడ వల్ల మీకున్న ప్రాబ్లం ఏంటి అది మటుకు మాట్లాడండి. ఇక్కడికి వచ్చి కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నాను. మీరు ఆవిడతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఆవిడ వల్ల మీకు ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం పెడతారు? అది ఏమంటుంది మేడం నాకు అవసరం లేదంటుంది మేడం. ఆవిడే మీరు అవసరం లేదంటుంది. ఇప్పుడు మీరేమంటారా మా తర్వాత మీతో కలిసి ఉండాలంటున్నారు. మీరెందుకు అతను అవసరం లేదంటున్నారు? నా గురించి అంతా బ్యాడ్గా చెప్తుండే మేడం. ఏం బ్యాడ్గా చెప్పాడు? నేను మంచిదని కాదని అందరికి ఏరియాలో కానీ ఎక్కడైనా అందరికి మా ఫ్రెండ్స్ ఎందుకలా చెప్పామా? కలిసి ఉండాలి అని అనే వ్యక్తి ఎవరన్నా అలా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతారా? అయితే అంటే ఉండు నువ్వు మంచోడు అయితే నీకు ఒక క్యారెక్టర్ ఉంటే నీకు బుద్ధి ఉంటే నీ పెళ్ళాం గురించి నువ్వు చెడు మాట్లాడు. సరే చెడుగా మాట్లాడిన వాడే నా పెళ్ళం నాకు వద్దు చెడ్డదే అని చెప్తాడు. చెడుగా మాట్లాడి నా పెళ్ళంతో నేను ఉండాలనేవాడిని ఏమనాలి? ఇప్పుడు అన్నాడు మేడం. మీరు ఎవరితో చెప్పకపోతే మీరు కూడా అన్నారు ఆ మాట. ఇప్పుడు అన్నారా లేదా? ఎందుకన్నారు? ఇంతకు ముందు అనకుండా ఇప్పుడు అనరు. ఆ మాటలు అనకుండా ఈ రోజు వచ్చి మాట్లాడరు. ముందు నుంచి మీ మధ్య గొడవ జరుగుతుంది. అయితే ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళింది మేడం. 4:30 వరకు హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది మేడం. ఇంటికి వచ్చి పడుకున్నా. నేను 5 o'clock వచ్చి ఇంట్లో కూర్చున్నా. 6 o'clock బయటకు వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయినాక ఆడ హాస్పిటల్ బంద్ ఉంది మేడం. అయితే ఎక్కడికి వెళ్ళామని అడిగిన. నీకేంద్రా చెప్పేదండి నేను ఒక జాల చూసినా నా మనసు చంపుకున్నా మేడం. ఇక నా భార్యనే కదా తర్వాత కలిసి ఉంటుందేమో మనసు మారుతుందేమో అని చెప్పి చూసిన. మళ్ళీ ఇంకో జాలగిన చూసిన మేడం. ఇంకో అబ్బాయితో తిరుగుతుంటే మేడం చూశాను. ఇంకోటి ఏంటంటే నేను చూశాను మళ్ళగిన అయ్యింది ఏదో అయిపోయింది కదా నా భార్య నాతో కలిసి ఉంటుందేమో అని చెప్పి మళ్ళగిన ఎవరిని కాదనుకుని బతిన్నాడు మేడం. నాకు అవసరం లేదంటుంది.
అట్లా ఎట్లా నువ్వు అలాగ అనుకుంటావు? నువ్వు నిజంగా మగాడివి అయితే నీకు ఒక ఇజ్జత్ అనేది నీకుంటే నాకు ఆత్మాభిమానం ఉందని అనుకుంటే నీ పెళ్ళం ఎవరితోనే వెళ్ళడం చూసి నువ్వు అలా పర్వాలేదు నా పెళ్ళం అనుకునేవాడు నువ్వేం మగవాడివి నువ్వేమనుకున్నావు? ఓకే ఎవరితో ఒక దొరికింది నన్ను కూర్చోబెట్టి తిండి పెడుతుంది హ్యాపీగా నేను ఇంట్లో కూర్చోవచ్చు అని అనుకుని వెళ్ళావు అంతే కదా. అలా అనుకోని ఇలా మాట్లాడు. ఇంటర్ల పని కోయి కూడా అన్ని ప్రతి ఒక్కరు తెచ్చిచ్చాడు. పప్పుల కాడికి నూనె కాడికి పెళ్లి కానప్పుడు ఇంట్లో సామాన్లు మగోడేళ్ళు పని చేస్తున్నప్పుడు నెల కూడా కాలేదు కదా, నెల కూడా కాలేదు పెళ్లి కానప్పుడు మేడం ఇది పెళ్లి కానప్పుడు పెళ్లి కాకపోతే నువ్వు ఇష్టపడి చేసుకుంటున్నా కదా, నువ్వు ఇష్టపడిగా తెచ్చుకున్నావు. నువ్వెందుకు అమ్మాయిని పడేయచ్చు? నా దగ్గర డబ్బులు లేవు, అమ్మాయి దగ్గర డబ్బులు నేను ఆ సరుకులు కొనిస్తే బాగానే ఉంటది, అమ్మాయి నన్ను చేసుకుంటది అని చేసుకో. వద్దంటే చేసుకున్నాడు నువ్వే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు మళ్ళీ అమ్మాయి మంచిది కాదు అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుందని? ఆమె ఆయన ఎవరితో మీరు ఉండండి అమ్మా, మీకేం తెలుసు మధ్యలో? మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? 4 సంవత్సరాలు తెలుసు. అది చిన్నప్పటి నుంచి పుట్టి పెంచినట్టు మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీ చేసుకున్నాక మళ్ళీ ఏం పోయాకాలం మళ్ళీ అమ్మాయి అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను ఎవరితో చెప్తలే మేడం. మరి నాతో చెప్పావు కదా. ఇప్పుడు చెప్పాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? కలిసి ఉందామని చెప్పాను. అమ్మాయి ఎందుకు వద్దందని అదే తెలుసలేదు కదా మేడం. నువ్వు పిచ్చి పనులు చేసావు కాబట్టి, నువ్వు బయటకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కాబట్టి, ఆ అమ్మాయి 4 మాటలు అన్నావు కాబట్టి, ఆ అమ్మాయిని ఏదో కొట్టావో తిట్టావో నాకు తెలియదు చేసావు కాబట్టి ఆ అమ్మాయికి నచ్చదు. నువ్వు అద్దె కట్టమని చెప్పినోడు నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? నువ్వు ఎలా కడతావు? నువ్వు కదా కట్టాలని అన్నవాడివి. నువ్వు అద్దె అప్పుడు గొడవ ఎందుకు వస్తుంది? పెళ్ళైన వారం రోజులకి అద్దె ఎట్లా కడతారు మేడం? 4 రోజులకి అద్దె ఎట్లా? మరి ఎందుకు గొడవ వచ్చింది? అద్దెతోటికి వచ్చింది మేడం. అవును వచ్చింది కదా, అద్దే కదా అడిగింది అమ్మాయి. నువ్వు గొడవ అక్కడే కదా వచ్చింది, కట్టనంటేనే కదా వచ్చింది. కట్టనంటే మేడం కడతానంటే ఎందుకు గొడవ? 10 తారీఖు వస్తుంది నా శాలరీ. అరే కడతానంటే గొడవ ఎందుకు వచ్చింది? అదే వచ్చింది కదా మేడం. నాకు నేను వేరే స్వీట్ డబ్బు ఇవ్వాలి, నీ దగ్గర పైసలు ఉన్నాయా లేదా? పైసలు లేవు వెళ్ళిపో, నాకు అవసరం లేదంటది. కానీ ఇంటికి కట్టినాడు నువ్వు ఎందుకు అంటది మేడం? అది ఇంటికి 10 తారీఖు కదా నేను కట్టేది. ఓనర్ వాళ్ళకి చెప్తాను నేను ఇప్పుడు నా జీతం వచ్చేది 10 తారీఖు. సరదాగా చేసుకుందామని. మరి ఎందుకమ్మా అలాగా చేసుకున్నావు? 10 రోజుల్లో అతను ఇస్తానన్న వాడిని నువ్వు నాకు అవసరం లేదు ఇంటి వద్దంటే నువ్వు అవసరం లేదు నువ్వు ఎందుకు పంపించేస్తున్నావు అతను? ఇంట్లోకెళ్ళి తనే వెళ్ళిపోయాడు మేడం. నేనేం చెప్పలేదు, తను వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు వస్తానంటున్నాడు, ఉంచుకో. మరి ఇప్పుడు తను వెళ్ళిపోయి బయట నన్ను పబ్లిక్ లో పెట్టాడు మేడం. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు అతనితో ఉంటావా లేదా? నేను ఉండను మేడం. ఎందుకు చేసుకున్నావు? ఎందుకు ఉండవు? అదే ఇంకా అతను నువ్వు తగ్గట్టుగా అంటే మొగుడు అన్నోడు నువ్వు నీ ఉద్దేశం ప్రకారం ఇంట్లో వచ్చి అలా పడి ఉండాలి, నేను ఇష్టం వచ్చాను. నేను అట్లా ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో చేసుకున్నారు? నేను మంచిగా కలిసి ఉండాలని నేను చేసుకున్నా మేడం. కలిసి ఉండాలని చేసుకున్న వాళ్ళు ఏదో అడ్జస్ట్ అవ్వాలి కొంచెం అటు ఇటుగా. మీరు అడ్జస్ట్ అవ్వట్లే కదా. ఇప్పుడు అతను ఎందుకు తిరుగుతున్నావు అంటే మీకు కోపం, ఎందుకు కట్టాలంటే మీకు కోపం, ఎందుకు తేవాలంటే మీకు కోపం. అలాంటి వాళ్ళు ఎందుకు చేసుకోవడం? మొగుడు పెళ్ళాలన్నా గొడవలు రాకుండా ఉండవు, చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఉండవు. ఎవరో ఒకరు అర్థం చేసుకొని కలిసి ఉండాలి. ఇప్పుడు మీలాగా ప్రతి చిన్న విషయానికి విడిపోవాలంటే ఇక్కడ మొగుడు పెళ్ళాలే ఉండరు. ఎవరు పెళ్లి చేసుకుని 2వ రోజు వెళ్ళిపోతారు అందరు. అంటే మీలో ఏ బాధ లేదు, మీకు కనీసం ఒక చిన్న ఫీలింగ్ కూడా లేదు. అరే నేను పెళ్లి చేసుకున్నాను నా భర్త ఇలాగ అయిపోయాడు అన్నది లేదు, మీలో ఏ చలనం లేదు. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మొగుడు అనేవాడు ఉండాలి కాబట్టి ఒక కార్డు ట్రంప్ కార్డు లాగా పక్కన వాడిని చేసుకుందాం, అడలా పడి ఉంటాడు ఈడు అనాథ అని మీరు అనుకొని, మీరు అనుకున్నట్టు అతను పడి ఉండలేదు కాబట్టి మీరు వదిలేయాలనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అతను వదిలేయాలని మీరు అనుకుంటున్నారు, అతనే ఉండాలని అతను అనుకుంటున్నాడు. దాని మీ ఇద్దరికి నేను ఒక పరిష్కారం చెప్పే లోపల ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, వాళ్ళిద్దరిని పిలుస్తాను. వాళ్ళిద్దరు కూడా మాట్లాడతారు. మీరు చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది. డాక్టర్ గారు చాలా కరెక్ట్గా విశ్లేషిస్తారు మీ మనస్తత్వం ఎలా ఉందని. ఎందుకంటే ఏ భార్యను కూడా నేను ఇలా చూడలే. నిజంగా విడిపోతున్నావు అంటే భార్య మనస్తత్వం ఎట్లా ఉంటుందో వేరేలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే ఏ మాత్రం ఒక అటాచ్మెంట్ మీ ఇద్దరిలో లేదు, భార్యాభర్తలు అనే అటాచ్మెంట్. ఇదేదో ఒక అరేంజ్ ఏమంటారు, ఒకళ్ళ అవసరాల కోసం ఒకరు ఆ పెళ్ళి అన్నది ఏదో చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ మీ ఇద్దరి మధ్య ఒక నిజంగా ఒక భార్య భర్త పెళ్ళి దానికి ఒక వాల్యూ అదేమీ కనపట్టలేదు. వాళ్ళిద్దరిని కూడా పిలుస్తాను, వాళ్ళిద్దరు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేనేమనుకుంటున్నాను చెప్తాను.
మీరు విన్నారు కదా సార్, మీరేమనుకుంటారు? నాకైతే చాలా అర్థమైంది వీళ్ళిద్దరు పెళ్ళి. మీకేం అర్థమైంది చెప్పండి. ఒకటైతే అంటే మనకి ఒకటైతే ఖచ్చితంగా అర్థమవుతుంది మేడం, వీళ్ళు చెప్పేటటువంటి పద్ధతి విధానం బట్టి చూసుకుంటే కనుక వీళ్ళకి పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందేమో అని మనకు అనిపిస్తుంది. కానీ కేవలం ఒక వారమే ఇద్దరు కలిసి ఉన్న తర్వాత మీకు ఏర్పడినటువంటి ఇన్ని మనస్పర్ధలు, అభ్యంతరకరమైనటువంటి విషయాలు మాకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ అందరూ పరిగణలో, ఇది ప్రేమ పెళ్ళి కాదు, పెద్దలు నిర్ణయించిన పెళ్ళి కాదు, కానీ ఖచ్చితంగా అవగాహన ఆలోచన మాత్రం లేనటువంటి పెళ్ళి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది అంటూ ఉంటారు, సార్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని చెప్పి. అయితే కొంతమందికి ఒక స్కూల్ ఆఫ్ పీపుల్ ఏమంటూ ఉంటారంటే ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ అండి, మంచిది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత మనస్పర్ధలు రాకుండా సంతోషంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. ఇంకొక స్కూల్ ఏమంటుంది అంటే కనుక లేదండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీలైనంత తొందరగా పెళ్లి చేసేస్తేనే మంచిది, ఎందుకంటే లేనిపోనివన్నీ కెలుక్కుంటూ ఉంటారు, లేనిపోని అనుమానాలన్నీ వస్తూ ఉంటాయి అన్నది. అయితే మీ ఇద్దరి విషయంలో ఏంటంటే 6 months ఉన్నది అన్న గ్యాప్ని మీరు పూర్తిగా అసలు అడ్వాంటేజ్ తీసుకోలేదమ్మా. అడ్వాంటేజ్ తీసుకోలేదా, లేదా ఇందాక మేడం పసిగట్టినట్టు మీరు తెలుసుకున్నా కూడా కవరప్ చేసుకున్నారు. అంటే ఒకరి వీక్నెసెస్ గురించి ఇంకొకరికి పూర్తిగా తెలుసుకున్నా కూడా తెలియనట్టుగా ప్రవర్తించారా? ఎందుకు? పెళ్ళి అనేటటువంటిది అంశం ఎక్కడైనా దాటిపోతుందేమో అనేటటువంటి అభద్రత ఇద్దరిలోని మొదటి నుంచి ఉంది. అంటే అతను వచ్చి కాళ్ళ మీద పడి బతిమాలేడన్నా, నువ్వేమొచ్చి అతనికి తల్లిదండ్రులు లేరు అనుకుని బాధపడి పెళ్లి చేసుకున్నా కూడా ఇది పూర్తిగా ఒక కాంప్రమైజ్డ్ మ్యారేజ్ మాత్రమే. 5 అమ్మాయిల్లో ఆఖరి అమ్మాయి అవటం వల్ల ఒక అంశము, రెండోది ఏంటంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం వల్ల మీలో ఒక అభద్రత అన్న చేకూరింది. అమ్మో నా ఏజ్ బార్ అవుతుంది, నాకు ఒక సోషల్ సింబల్ అన్నది ఉండాలి, ఒక భర్త అన్నది లేకపోతే కనుక సమాజంలో నేను చులకన అయిపోతాను, రేపొద్దున నాకు తోడు నీడ లేను దాన్ని అవుతాను అనేటటువంటి కాంప్రమైజ్లోనే ఈ పెళ్లి చేసుకోవటం అన్నది జరిగింది. ఇది నిజం. అయితే ఇక్కడ మీరు అతను స్టేటస్, అతను ఏంటి అనేటటువంటిది మీరు పర్యవేక్షణ, అంటే మీకు ఉన్నటువంటి 6 నెలల గ్యాప్లో మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు, 0% అర్థం చేసుకున్నారు. అతని శాలరీ గురించి తెలుసుకున్నారు, వయసు గురించి ఇందాక అతని అంటే కనుక వయసు మాకు అనవసరం అండి, వయసు అడగలేదండి, పెళ్లి టైం కూడా మాకు వయసు ఏంటో తెలియదు అని అంటారు. అంటే వయసు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నెంబర్ 2, ఏదైతే వారం రోజుల పాటు మీరు కాపురం ఉండేటటువంటి సమయంలో అద్దె ఎవరు కడతారు అనేటటువంటి సిల్లీ ఇష్యూ దగ్గర మీ ఇద్దరు గొడవ జరిగింది అని అంటున్నారు, కానీ అది కూడా నమ్మకంగా మాకు అనిపించట్లేదు. ఇక్కడ జరిగినటువంటిది మళ్ళీ నేను ఒరిజినల్ పాయింట్కి వెళ్తాను, అంటే నిజాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు ఖచ్చితంగా. ఎందుకు నేను అంటున్నానంటే కనుక అక్కడ పెద్ద మనిషి ఉన్నారు, ఎవరైతే ఈ పెళ్లి చేశారో వాచ్మెన్ గారు, అతను మీ వీధిలోనే ఉంటున్నారు, నువ్వు సుమారుగా 1 సంవత్సరం పాటు అతనికి తెలుసు. అతనికి తెలియనటువంటి నిజాలు ఈ మనిషికి వారం రోజుల్లోనే ఎలా తెలిసినాయి, అంటే 10 రోజులు పెళ్లికి 10 రోజుల ముందే ఎలా తెలిసినాయి. సో ఇక్కడ ఏంటంటే 1, నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నెంబర్ 2, నిజాలు తెలిసినా కూడా ఓపెన్గా అవతలి వ్యక్తిని ప్రశ్నించి నిలదీసేటటువంటి ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే పెళ్లి చెడిపోతుందేమో అని చెప్పి. ఈ పెళ్లి జరగటానికైనా, ఈ పెళ్లి పెటాకులు అవటానికైనా నువ్వే కారణం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మ్యారేజ్కి ప్రమీల ఒక సైకాలజీలో మేడం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అన్నది లేదు. అంటే ఒక నర్స్ అనేటటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఓపిక, ఓర్పు, ఆలోచన శైలి. ఈ మూడోది ఏదైతే అన్నానో ఆలోచన శైలి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఒక పేషెంట్కి మనం ఏం ట్రీట్ చేస్తే కనుక అతను బాగవుతాడు, ఏం చేయకపోతే పాడవుతాడు అనేది డాక్టర్తో ఈక్వల్ స్థాయిలో నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తి ఒక నర్స్. అలాంటిది నీ జీవితాంతం నీతో పాటు నీతో కలిసి ఉండేటటువంటి వ్యక్తితో నువ్వు జీవించాలి అని అనుకోవటంలో, ఆ తీసుకునేటటువంటి నిర్ణయంలో ఎంత తొందరపాటుతనం ఉంది, ఎంత తెలివి తక్కువతనం ఉంది, ఎంత అనాలోచితం ఉంది అన్నది ఈరోజు మనం విన్నటువంటి విశ్లేషణలో పూర్తిగా మనకు అర్థమైపోతుంది. గణేష్ విషయానికి వస్తే మేడం, అంటే ఇక్కడ ఏంటంటే తన విషయంలో ఆ మెచ్యూరిటీ లేదనుకున్నాం. గణేష్ విషయానికి వస్తే కనుక అతనిది క్లియర్ కట్గా ఇక్కడ టోటల్గా ఒక అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి అంశం కిందే మనం మాట్లాడుకోవాలి. పెళ్ళి అనేటటువంటిది ఒక సోషల్ సింబల్ కింద, అంటే నాకు ఈ అవకాశం నా చేయి జారిపోతే కనుక మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు అనేటటువంటి ఆలోచన చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళు ఎప్పుడు కూడా నిలబడవు.
నెంబర్ 2 ఏంటంటే ఇద్దరు వ్యక్తులు నీ జీవితంలో లేరు. 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు చనిపోయి, నీ తల్లిదండ్రులు. అంటే బహుశా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండుంటే కనుక, అంటే మీ పెళ్లి వరకు ఉండుంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి వయసులో పెద్దదయ్యి ఉండొచ్చురా, నీకంటే శాలరీ ఎక్కువ ఉంది, ప్లస్ నర్స్ అంటున్నారు, ఈ అమ్మాయి ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది, పరిగెట్టుకుని నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండరా అనేటటువంటి అంశాన్ని వాళ్ళు ఖచ్చితంగా లేవనెత్తుండేవారు. ఎందుకంటే ఒక పెళ్ళి అనేటప్పుడు అందులో ఉండేటటువంటి సద్గుణాలే చూడటం, అడ్వాంటేజెసే కాదు, ఆ పెళ్ళి వెనకాతలు ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా, ఆ డిసడ్వాంటేజెస్ వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అనే విశ్లేషణ అతనికి లేదు, మీకు పెద్ద పరిచయం లేదు కాబట్టి మీకు లేదు. తల్లిదండ్రులు లేకపోవటం అన్నది, పర్యవేక్షణ లేకపోవటం అన్నది ఇక్కడ డిసడ్వాంటేజ్. అయితే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం మనం చెప్పుకోవాలి గణేష్ గారు, మీ సైకాలజీ గురించి. ఖచ్చితంగా 10 రోజుల ముందు కార్డులు ప్రింట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి నాకు అనుమానం వచ్చినప్పుడే నువ్వు వెంటనే సడన్ బ్రేక్ వేయాలి. నువ్వు సడన్ బ్రేక్ వేయకుండా మళ్ళీ అదే అడ్వాంటేజ్ పాయింట్తో, అంటే ఈ అమ్మాయి మళ్ళీ నా జారిపోతుంది అనేటటువంటి అంశంతోనూ, లేకపోతే అదొక విచిత్రమైనటువంటి ప్రేమో ఏంటో నాకు తెలియదు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని నేను మార్చుకుందాం అనేటటువంటి అంశంలో దిగావు. అంటే నమ్మకంగా దిగవలసినటువంటి పెళ్లిలో అపనమ్మకంతో దిగావు నువ్వు. సో ఆటోమేటిక్గా ఏంటంటే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. నువ్వు వాస్తవానికి శాలరీ గురించి మొదలైనటువంటి అంశం అయినా కూడా అది ఏంటంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో తిరుగుతుంది అన్న అంశం అన్నది నీ సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఆ ఆలోచనతో ఏంటంటే చీటికి మాటికి ఆ అమ్మాయిని అనుమానించావు. అయితే 4 గోడల మధ్యనటువంటి తేల్చుకోవాల్సినటువంటి అంశం ఆ అమ్మాయి హాస్పిటల్ పరిధిలోకి వెళ్ళి నువ్వు తేల్చుకోవటం అన్నది మీ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు లేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి రేపొద్దున ఆ అమ్మాయికి ఆ ఉద్యోగం లేకపోతే బతకలేదు. ఆ అమ్మాయి నర్సింగ్ చేసింది అంటే చాలా మర్యాదపూర్వకమైనటువంటి ఒక ఉద్యోగం. అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర అయితే ఆ బాస్ ఆవిడ చేతే ఆ అమ్మాయిని కొట్టించేమో అంటే కనుక ఆ అమ్మాయికి దానికి మించినటువంటి అవమానం అన్నది ఇంకోటి లేదు. మీరిద్దరు ఆ 4 గోళ్ల మధ్యన ఎంతసేపన్నా కొట్టుకోండి. నువ్వెందుకు ఈ డప్పు పట్టుకుని ప్రచారం చేసావు? ఎందుకు హాస్పిటల్లోకి వెళ్ళి ఎందుకు ఆ అమ్మాయి పరువు తీసావు? ఎందుకు వాళ్ళ డాక్టర్కి మర్యాద ఇచ్చేటటువంటి ఆ డాక్టర్ చేత ఆ అమ్మాయిని కొట్టించే పరిస్థితి వచ్చింది? ఈ ప్రశ్నలకు అన్నీ నీ మనస్సాక్షి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈరోజు ఆ అమ్మాయి వచ్చి నీతో మళ్ళీ కంటిన్యూస్గా కాపురం చేయను అంటానికి ఆ అమ్మాయి దెబ్బతిన్నటువంటి ఆ అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం తప్పే. బహుశా ఏంటంటే రానున్న రోజుల్లో మీ పెళ్ళి అన్నది ఇంకా బలపడి ఉండేదేమో. మీరిద్దరు 4 గోళ్ల మధ్యన డిస్కషన్ చేసుకుంటే కనుక బలపడి ఉండదు. మీకు ఆ ఆలోచన రాలే. ఏదైతే బిఫోర్ మ్యారేజ్ ఉందో ఆ అనుమానం కాస్త పెళ్ళైన తర్వాత ఇంకా బలపడింది. 100 అయినా 106 అయినా తేల్చుకోవాలని అనుకున్నారు. తప్పుదోవలో వెళ్ళి ఆ ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని బయటపడేయడానికి ట్రై చేశారు, పరువు తీశారు. దానివల్ల ఏంటంటే ఈరోజు ఈ పరిస్థితి. మేడం, ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు కానీ ఇప్పుడు జరిగే ప్రజెంట్ జనరేషన్లో ఈవెన్ చాలా మటుకు కుటుంబాలలో, అంటే అది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా కూడా భర్తలు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటున్నారు, భార్యలేమో ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఈ మాట మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అప్పుడు భార్య భర్తల మధ్యన ఒక అవగాహన అనేది ఉంటే పర్వాలేదు, భార్య సంపాదించినా పర్వాలేదు, నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నానని. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ అలా నడుస్తున్నాయి మేడం. అంటే అది తప్పు కదా అని అనుకున్నా కూడా అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. మేబీ ఆయన ఆ అండర్స్టాండింగ్ తోటి ఈ మ్యారేజ్ చేసుకున్నారేమో అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఇందులో వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ముందు మీకు తెలుసు ఆయన స్టేటస్ తెలుసు, ఆయన ఎంతవరకు చదువుకున్నారు, ఇవన్నీ తెలుసు. ఇంకొకటి మేడం, ఎప్పుడైనా కూడా పెళ్ళి అనేది ఒకటి జరిగిన తర్వాత దాని మీద ఒక డబ్బులు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళకి డెఫినెట్గా కూడా ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి కమాండింగ్ అనేది వస్తుంది. ఆ కమాండే ఆ అమ్మాయి చేస్తుంది. ఇక్కడ ఒకటి మేడం, ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన మా అత్తగారితో ప్రాబ్లం ఉందో, మా ఆడబడితో ప్రాబ్లం ఉందో, ఆయన తాగుతున్నాడో కొడుతున్నాడో అన్నప్పుడు దానికి ఒక సొల్యూషన్స్ వెతకడానికి కౌన్సిలింగ్ అనేది ఏర్పరచుకోవచ్చు అని అంటాం. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ మీద మాట్లాడారో అది మిమ్మల్ని కలిపి ఉంచినా కూడా, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు కాదు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మీ లైఫ్ అండర్స్టాండింగ్ తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయి పలానా వాడితో తిరిగింది అంటే ఏదైతే మాటలు రాకూడదో అలాంటి క్యారెక్టర్స్ గురించి మాట్లాడిన తర్వాత ఇలాంటి రిలేషన్షిప్స్ ఇంకా ముందు కంటిన్యూ అవుతాయా అని అంటే అది చాలా మటుకు డౌట్ అనే చెప్తాం. ఎందుకంటే కోర్టులో వెళ్ళినా కూడా నాకు మా ఆయన మీద ఎవరి మీద అనుమానం ఉంది అన్న చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ అతని మీద ఉండే భరోసా అంతా పోయింది కనుక కోర్టుకు వచ్చింది అనే కోర్టు వాళ్ళు నమ్ముతుంటారు.
ఇంకో ఈ అమ్మాయి ఇంకో మాట చెప్తోందండి, 4 నెలల నుంచి నేను వేరేనే ఉంటున్నాను అని చెప్పేసి. ఇంకో డైవర్స్ కావాలని కూడా మీరు అన్నారు. 1 ఇయర్ లోపల డైవర్స్ వేసుకోవడానికి కుదరదమ్మా. ఎప్పుడైనా కూడా పెళ్ళి అయిన తర్వాత 1 ఇయర్ డైవర్స్ 1 ఇయర్ లోపల ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అంటే కోర్టులో కూడా కోర్టు కూడా ఏమంటుందంటే వెంటనే ఈరోజు పెళ్లి చేసేసుకున్నారు, మా ఇద్దరికి పడట్లేదు, మేము విడిపోతామంటే కుదరదు. కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో కూడా అవి ఇంకా చెప్పుకోలేనివి, ఆ అమ్మాయికి నయం కాని జబ్బు ఉన్నా, అతనికి నయం కానిది ఏమైనా మెంటల్ ప్రాబ్లం ఉన్నా, ఇంపార్టెన్సీ అంటే ఇంపార్టెన్సీ లాంటివి ఏమైనా ఎక్స్ట్రాడినరీ కారణాలు ఉంటే ఆ కారణాలను కొన్ని పరిగణలోకి తీసుకొని ఆ మ్యారేజ్ని 1 ఇయర్ లోపల రద్దు చేసుకోండి అనే అవకాశం కోర్టు ఇస్తుంది. కానీ ఇక్కడ మీరు ఇందాక పెళ్ళై 4 నెలలు అయింది, మీరు నాకు ఇప్పుడే డైవర్స్ కావాలి అంటే కోర్టుకు వెళ్ళినా కూడా మీకు డైవర్స్ వేసుకునే అవకాశం మాత్రం లేదు మేడం. ఇంకొకటి, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీ ఇద్దరు కలిసి ఏదన్నా ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. డెఫినెట్గా కూడా ప్రతి పిటిషన్లో కూడా మేము లాస్ట్కి రాస్తాం ఏంటి, దెర్ ఈజ్ నో కొల్యూషన్ అంటే మీ ఇద్దరం కలిసి, అంటే వీళ్ళిద్దరూ ఒక పర్పస్ కోసం పెళ్లి చేసుకున్నారు, పర్పస్ కోసమనే దాన్ని సాగించాలని అనుకుంటారు. కాకపోతే ఈ అమ్మాయి ఏమంటుందంటే నేను ఇప్పుడు ఉండను అని అంటోంది కనుక మేడం, ఈ అమ్మాయి ఉండేది సైనిక్పురి, చైతన్యపురి అన్నారు, ఆ అబ్బాయి ఉండేది నాగోలు. మరి మేబీ వాళ్ళు అంటే ఇంకా ఆ అమ్మాయి బయట మీరు ఇలా చెప్పి మీ వేరే వాళ్ళతో చెప్పి కొట్టించడం ఇలాంటివి జరగకుండా ఆ అమ్మాయికి ఏదైనా కౌన్సిలింగ్ లాంటిది, ఎందుకంటే రంగారెడ్డి కోర్టులోనే ఉంది కనుక కౌన్సిలింగ్ లాంటిది ఏదన్నా మీరు చేసుకుంటే, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇప్పుడు క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, రేపు పొద్దున అమ్మాయి నలుగురిలోకి వెళ్ళి బతకాలి కనుక ఆ క్యారెక్టర్ గురించి మీరు ఏదైనా కౌన్సిలింగ్ అంటే ఆ ఇష్యూ వస్తుంది కనుక కౌన్సిలింగ్ అనేది ఏదన్నా మీరు చూసుకుని ఆ తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాతనే మీరు 1 ఇయర్ తర్వాత మీరు డైవర్స్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి తప్ప అంతకుముందు మీరు డైవర్స్ అనే ఆలోచనని ఫస్ట్ కొన్ని రోజులు పక్కకు పెట్టండి. లీగల్గా మీకు డైవర్స్ అన్నది రాదు. మీరు పెళ్ళి అనేది ఎందుకు చేసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు పెళ్ళి ఒక పర్పస్గా ఓకే, నాకు ఒక తోడు కావాలి, నాకు ఒక మగతోడు ఉండాలి, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక వ్యక్తి అవసరం, నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాతో ఒక వ్యక్తి ఉండాలని అనుకొని మీరు చేసుకున్నాను జెన్యూన్గా అనుకుంటే అతనిలో ఏమి తప్పులు ఉన్నాయో మీరు చెప్తే అవన్నీ అతన్ని మార్చుకోమంటాం, మీకు నచ్చిన పద్ధతిలో ఉండమంటాం. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే అతనికంటే మీరే బాగా ఎక్కువ సంపాదిస్తారు, అతనికంటే మీరే ఎక్కువ చదువుకున్నారు, అతనికంటే రేపు బయటకు వెళ్ళి ప్రపంచంలో బ్రతకాలంటే మీరే ఏమైనా చేయాలి. అతను ఏమీ చేసే ప్రసక్తి కనబట్టలే. సరే అతను సంపాదించుకున్న ఇప్పుడు అతను 10,000 సంపాదిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ 10,000 ఇస్తున్నారు బాబు? ఎక్కడమ్మా? నాగోల్లో డ్రైవింగ్ చేస్తే 10,000 జీతం వస్తుందంట అతనికి. ఈ రోజు నేను 10,000 సంపాదిస్తున్నాను కదా, నా పద్ధతిలో అమ్మాయి ఉండాలంటే అమ్మాయి ఉండదు. నేను చెప్తున్నా వినండి, అంటే ఇవన్నీ ప్రాక్టికాలిటీ. నేను చెడ్డదాన్ని నువ్వు ఆ మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అది మీ ఇద్దరి మధ్య తేల్చుకొని ఉంటే వేరే ఉండేది. అది సార్ చెప్పి నువ్వు తీసుకెళ్ళి నడి రోడ్లో పెట్టి అమ్మాయిని అసైన్ చేసావు. అది నువ్వు తెలియక చేసావో తెలిసి చేసావో అది నీ మనసుకి తెలుసు, మీ మనసుకి తెలుసు. అంటే మీరు కూడా కావాలని చేసి ఉండకపోవచ్చు, ఆ సందర్భంలో అలా చేస్తే ఆ అమ్మాయి మీ మాట వింటుందని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ అది ఆ అమ్మాయి మనసుని చాలా గాయపరిచింది. ఆ అమ్మాయి మనసునే కదా ఎవరి మనసునైనా గాయపరుస్తుంది. ఆ అమ్మాయి పరిస్థితిలో నువ్వున్నా కూడా మీరున్నా కూడా మీరు అదే విధంగా అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. సో అందుకని అమ్మాయి ఫీల్ అవడంలో తప్పులేదు, మీరు చేసిన బుద్ధి తక్కువ పని అది. సో ఇలాగ ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా తప్పులు చేసుకున్నారు, ఒకరికొకరు తీసిపోకుండానే ఒక సరైన అవగాహన లేకుండా పెళ్లి చేసుకున్నారు. మీకెంత అవగాహన లేదు, ఆ అమ్మాయికి ఎంత అవగాహన లేదు. చాలా పిచ్చిగా ఆ అమ్మాయి ఒక పద్ధతిలో అనుకుంటే మీరు ఒక పద్ధతిలో అనుకొని పెళ్లి చేసుకున్నారు. ఇది పెళ్లిలా జరగలేదు, కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా మీరు చేసుకున్నారు. సరే తప్పు లేదు, పెళ్ళి అనేది జరిగిపోయింది కాబట్టి ఆ వివాహం అన్నదానికి ఒక గౌరవం ఒక మర్యాద అనేది ఉంది కాబట్టి భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పదని మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి మీరిద్దరూ కలిసి ఉండాలి అన్న ప్రయత్నం చేయడానికి మీ ఇద్దరి మధ్య పెద్ద తప్పులు జరిగిపోయినట్టు నాకేం అనిపించడం లేదు. మీరిద్దరూ జెన్యూన్గా అనుకుంటే మీరిద్దరూ కలిసి ఉండొచ్చు. అంత భయంకరమైన విషయాలు మీ మధ్య జరిగిపోలేదు. కాకపోతే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్తున్నాను నేను. అది మీ మనసుకి ఇష్టపడితే. మీకు పెళ్ళి ఇంకా 4-5 నెలలు అయింది కాబట్టి ఈ 4-5 నెలలు మీరు కలిసి ఉండడానికి ప్రయత్నించండి. అలా కలిసి ఉండడానికి ఏమేం చేయాలో అతనే చేస్తాడు. నేను మిమ్మల్ని మారమని నేను అనడాలి. ఎందుకంటే మీ కాంట్రాక్ట్ మ్యారేజ్ ప్రకారం అతను ఏదైతే ఒప్పుకున్నాడో ఆ పద్ధతిలో అతను ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఓవరాల్గా ఇద్దరు కూడా మన కుటుంబం కలిసి ఉండాలి, మన కుటుంబం కలిసి ఉండడానికి మన ఇద్దరు ఏం చేయాలి అన్నది ఆలోచించుకుంటే కుటుంబాలు కలిసి ఉంటాయి. ఒకరినొకరు అసహ్యం అంటే ముందు మీరు తెలుసు, నీ భార్యని అసహ్యంగా నువ్వు బయట 4 మాటలు మాట్లాడితే నీకు మర్యాద అమర్యాద, నీకు గౌరవం వస్తుందా అగౌరవం వస్తుందా?
బయట జనాలు మిమ్మల్ని చూసి నవ్వుతారా, మెచ్చుకుంటారా? మీ భార్య గురించి మీరు మాట్లాడితే మీ మీ క్యారెక్టర్ ఏమైంది? ఎవరికి అసహ్యం? ఆవిడకా మీకా? ఏం చూసానని మీరు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మీ అంటే ఆవిడ కూడా గబుక్కుమని ఏమనేస్తుంది ఇందాక మాటలకి, అమ్మాయి ఆళ్ళతో వెళ్తుంది వీళ్ళతో వెళ్తుంది. ఉండండి అమ్మా, మీరు దండం పెడతా, కొంచెం ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఉండండి, మీరు సర్ది చెప్పాల్సిన వాళ్ళు వదిలేసి మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టు అతను ఒక మాట అంటే అతనికి బుద్ధి ఉందా, నీ పెళ్ళాన్ని ఎందుకు అలా గంట వెళ్ళి మంచిగా చూసుకోరని మీరు అని ఉంటే వేరే. మీరు కూడా 10 మంది ముందు అమ్మాయి ఇలా తిరిగిందనంటే అమ్మాయి ఎలా కలిసి ఉంటారని అనుకుంటున్నారు మీరు అతనితో? ఇప్పుడు ఒక మాట అతను మిమ్మల్ని అన్న, ఇప్పుడు నువ్వు తిరుగుతావు అన్నంత మాత్రాన్ని మీరు తిరగనప్పుడు మీరు మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటో మన మనసుకు తెలియదా? తెలుస్తా తెలియదా అమ్మ? ఎందుకంటే రేపు ఎవరి దగ్గర, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఇతను వెళ్ళి నా పెళ్ళాన్ని తిరిగిందని అన్నాడో విన్న ప్రతి ఒక్కరికి ఇతను ఎంత తప్పు మీరు ఎంత రైట్ అనేది తెలిసే అవకాశం వచ్చింది కదా ఇప్పుడు అందరికీ. రెండోది, జీవితం అడ్జస్ట్మెంట్ అమ్మ. ఎలాంటి వాళ్ళకైనా ఎక్కడో ఒక చోట మనం కాంప్రమైజ్ అయ్యి కొంచెం సర్దుకుపోతేనే జీవితాలు నిలబడతాయి. నేను తలెత్తుకొని ఇలాగే తిరుగుతాను అన్నప్పుడు గుమ్మం, చిన్న గుమ్మం వచ్చింది అలాగే వెళ్ళారనుకోండి, తగులుతుందా లేదా మనకి? సో అంతే. సో ఎక్కడో ఒక చోట మనం సర్దుకుపోతూ ఉంటే భార్యాభర్తలు అనేవాళ్ళు కలిసి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, మీరు ఆ అమ్మాయిని ఏ ఒప్పందంతో పెళ్లి చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం మీరు కరెక్ట్గా ఉండండి. ఈరోజు నేను గొప్ప, లేకపోతే నాకు చిన్న వయసు, చేసుకునే ముందు తెలియాలి ఇవన్నీ. చేసుకున్న తర్వాత వయసు పెద్దదా, వయసు చిన్నదా, నా పిల్ల అలా చేసింది ఇలా చేసింది అన్న మాటలు ఎందుకు వస్తాయి మీకు? ఆ అమ్మాయి ఏమన్నా మిమ్మల్ని ఏమార్చి చేసుకుంటే అప్పుడు మాట్లాడండి. సో మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానమ్మా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇంత జరిగాక నాకు ఇష్టం అనబడట్లేదు. ఏం జరిగాకమ్మా? ఇప్పుడు నా గురించి అందరికి చెప్పింది, తను అందరికి పబ్లిక్ లో పెట్టిండు, మా ఊర్లో మా చుట్టాలకు మా ఫ్యామిలీకి అందరికీ చెప్పాను. మీరు తిరగని వాళ్ళు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది వ్యాలిడ్ రీజనే కాదు. మీరు కలిసి ఉంటే మంచిది, మీరు కలిసి ఉండరంటే తప్పు డెఫినెట్గా మీదే అవుతుంది. 210% తప్పు మీదే అవుద్ది మీరు కలిసి ఉండాలంటే. తప్పులు అన్నవి జరుగుతాయి. నేను కలిసి ఉండాలనుకోవట్లేదు మేడం. కలిసి ఉండాలనుకోవట్లేదు. సరే, ఆ అమ్మాయి కలిసి ఉండాలనుకోవట్లేదంట. సో మీరిద్దరు విడిపోవడం అన్నది మీరు ఫిక్స్డ్ కదా, ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోవడం అన్నది ఎలా చెప్పండి మేడం? మేడం ఇప్పుడు 1 year దాకా అయితే అది పాసిబుల్ లేదు. 1 year తర్వాత మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళి మ్యూచువల్ కన్సెంట్ డైవర్సే మీరు తీసుకోవాలి. కాకపోతే ఆ అమ్మాయికి క్యారెక్టర్ మీద అలాంటి ఇంకా ముందు వేయకుండా అంతవరకు ఆ అమ్మాయి గురించి మీరు మాట్లాడద్దు, మీ గురించి ఆ అమ్మాయి మాట్లాడదు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకండి, అది మీరు రాసి ఇచ్చేసేయండి. అంతే కదా. మీకు తర్వాత మీరు సంవత్సరం తర్వాత విడాకులు తీసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ బతుకు. అది లాజికల్గా. అని మీరు ఈ మధ్యలో మటుకు కంగారు పడి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు. ఇక నుంచి ఆ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. మీరేం అంత గొప్ప పనులు మీరు చేయలేదు, వాళ్ళేమి తప్పులు చేసేయలేదు. సో వాళ్ళు ఏమి తప్పులు చేశారనుకున్నా దానికి డబుల్ మీరు చేశారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇంకా అట్లీస్ట్ కనీసం ఇప్పుడు అతను చేసిన తప్పుల్ని నేను రెక్టిఫై చేసుకొని అమ్మాయితో కలిసి ఉంటానని అతను అంటున్నాడు, కానీ మీరు అది కూడా ఆ తప్పుల్ని కూడా మీరు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం మీరు చేయట్లేదు. సో ఏ మాత్రం కూడా వాళ్ళకంటే మీరు తక్కువ తినలేదు, వాళ్ళకంటే కొంచెం ఎక్కువే తిన్నారు. సో మీకు ఏ రైటు లేదు వాళ్ళ గురించి మాట్లాడడానికి. మీ పెళ్ళి ఇలాగ అయిందంటే దానికి 210% కారణం మీరే. అందుకని మీరు ఎవరిని కూడా వేలెత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది పద్ధతిగా మీరు రాసి ఇచ్చేసేయండి. వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, వెళ్తే మటుకు మర్యాదగా ఉండదు. మీరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, అంతే. మీ బతుకు మీరు బతకండి. ఇంకొక మాట వాళ్ళ గురించి మీరు మాట్లాడదు, అప్పుడు మీ గురించి చాలా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు. అలాగే వాళ్ళు మీ గురించి మాట్లాడు. ఇదే అండర్స్టాండ్. సడిలేని